ఏంటండి, పారాయణం ఏంటండి, భగవంతుడు యొక్క లీలలు ఏంటండి, మనకి మహాభారతం, మనకి రామాయణం అన్నీ కూడాను మనకి ఈ దేవతలకు సంబంధించిన గురువుల్ని ఈరోజు తలుచుకోవడం మూలాన అందరికీ మన కృతజ్ఞతలు తెలియజేసిన వాళ్ళం అవుతామండి. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి అంటే చాలా విశేషంగా అందరూ చేసుకుంటూ ఉంటారు. అందులో రామాంజుల వారిని తలుచుకోవడం కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకి అష్టాక్షరి మంత్రాన్ని మనకి బోధించిన వారిలో రామాంజుల వారు చాలా ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మనం వైకుంఠానికి చేరే మార్గం చాలా సులభంగా మనకు నేర్పించింది రామాంజుల వారేనండి. నారాయణ అంటే చాలు మనకి మోక్షం లభిస్తుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకి తెలియజేసింది కూడా రామాంజుల వారే. ఎన్నో స్తోత్ర పారాయణాలు, ఎన్నో గురువులు, ఎంతమంది గురువుల దగ్గర నేర్చుకుని మనకు అదంతా కూడాను చాలా సులభంగా ఓం నమో నారాయణాయ నమః అనుకుంటే చాలు మనం పరమపదం చేరతామని బోధించింది రామాంజుల వారేనండి. అందుకే ఈ రోజు రామాంజుల వారిని కూడా తలుచుకోవాలి. మనకి